ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకోజాము ప్రార్థన. రండి ఒక చక్కని ఆరాధన గీతం పాడుకుందాము. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడవివే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయం 21వ వచనం. వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలగజేసేదను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వేకోజామున మీ అందరికీ ప్రభు ఘనమైన నామంలో వందనములు, శుభములు, శుభోదయం తెలియజేస్తున్నాను. ఈ వాక్యము యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయంలోని చివరి మాటలు. యెహెజ్కేలు ప్రవక్త గురించిన నేపథ్యం తెలుసుకుందాము. క్రీస్తు పూర్వము 598-597లో రాజైన నెబుకద్నెజర్ యెరూషలేము మీద దాడి చేసి బబులోనుకు చెరగా తీసుకొని వెళ్ళిన సుమారు 10,000 మంది యూదా వారిలో బూజీ కుమారుడు యెహెజ్కేలు. రాజైన యెహోయాకీను చెరలోనికి వెళ్ళిన 5వ సంవత్సరంల తర్వాత క్రీస్తు పూర్వము 593లో యెహెజ్కేలుకు ప్రవక్తగా దేవుని నుండి పిలుపు వచ్చింది. అలా యెహెజ్కేలు ప్రవక్తగా తన పరిచర్యను దాదాపు 23 సంవత్సరాలు సాగించాడు. ఇశ్రాయేళ్ల పక్షంగా ఆయన ప్రవచనం చేస్తూ ఇశ్రాయేళ్ల కొమ్ము చిగురింపజేసి అని ఆ మాటని ఆయన అక్కడ తెలియజేస్తూ వచ్చాడు. కొమ్ము అనగా కొమ్ము చిగురించుట. అయితే చిగురించుట అనగా యేసుక్రీస్తుకు సూచన. కొమ్ము బలానికి లేదా శక్తికి ప్రతీక. ఐగుప్తు పతనాన్ని, ఇశ్రాయేలు బలాన్ని సూచించేటువంటి ఈ వాక్యము చివరి వాక్యము గనుక ఐగుప్తు దేశం యొక్క పతనాన్ని, ఇశ్రాయేలు ప్రజల బలాన్ని చూపించేటువంటి ప్రవచన వాక్యం ఇది. ప్రియ దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు నిలబడి ప్రవక్తను లేపి వారిని తన యొక్క మాటల ద్వారా ఆదరించి కష్ట సమయాల్లో ఆదుకొని తిరిగి వారిని తమ స్వస్థలానికి తోడుకొని వచ్చినటువంటి ఆ ప్రవచన నెరవేర్పులను మనము యెహెజ్కేలు గ్రంథంలో కూడా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కష్టకాలంలో ఆయన మనకు కొమ్ముగా
ఆదరించే చిగురు యేసుక్రీస్తుగా మన పక్షాన నిలబడి మనకు ధైర్యాన్నిచ్చి సైతానుపై విజయాన్నిచ్చి ముందుకు తీసుకొని వెళ్తాడు. ఆ విశ్వాసము మనం కలిగి ఉండాలి. ఆ నమ్మకంతో మనము యేసుప్రభు వారి మార్గంలో సాగిపోవాలి. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు ఇవే కోజామున వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ పాద సన్నిధికి వస్తున్నాం. గత రాత్రంతా ప్రభువా మీరు మమ్మల్ని కాచి కాపాడినారు. నిన్నటి దినం ప్రభువా నీ సన్నిధిలో మమ్మల్ని ప్రభువా నువ్వు నడిపించి నిన్ను ఆరాధింపజేసుకున్నారు. అందుని బట్టి వందనాలు. ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. నీవు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ వాక్యంలో మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మా వెంటే ఉంటాడు, మాకు తోడుగా ఉంటాడనేటువంటి గొప్ప వాక్యాన్ని మీరు మాకు ఇచ్చి ధైర్యపరిచి బలపరిచినందుకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతా నీ ప్రియబిడ్డలందరికీ తోడుగా ఉండి కాపాడి సంరక్షించి భద్రపరిచి నీ కొరకు నిలబెట్టుకోమని ఆశీర్వదించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.